గట్కేసర్ మండలం అన్నోజీగూడలోని ఒక గార్డెన్స్ లో తెలంగాణ రెడ్డి సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం గణనీయంగా జరిగింది। ఈ కార్యక్రమంలో పేద రెడ్డిలను ఆదుకోవాలని, వారికి ప్రభుత్వ పథకాలను సక్రమింప చేయాలని వారు మాట్లాడారు। మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని అన్నోజీగూడ ఎస్బీఆర్ గార్డెన్స్ లో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం గణనీయంగా జరిగింది। ఈ యొక్క రెడ్డి సంఘానికి విచ్చేసిన రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఫైలా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ పేద రెడ్డులకు 10% రిజర్వేషన్ కల్పించాలని, చట్టబద్ధత కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ద్వారా సంక్రమించిన అన్ని ప్రభుత్వ పథకాలు పేద రెడ్లకు వర్తించేలా చేయాలని, రెడ్డి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన రైతులకు పెన్షన్ వర్తింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఏనుగుల సతీష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వసంత్ రెడ్డి అన్ని జిల్లాల నుండి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు। మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి జిల్లా కార్యదర్శులు ముఖ్యమైనటువంటి వ్యక్తులు మొన్నటి మేమైతే ప్రజాగర్జన రెడ్డి గర్జన ఏదైతే చేశామో 14 తారీఖు నాడు దాని విజయవంతం అవ్వడానికి కూడా మా రెడ్డి సోదరులందరూ కూడా కృషి చేశారు। ఆ వచ్చిన జనాన్ని బట్టే తెలుస్తూ ఉంది రెడ్లకు ఉన్న బాధలు ఏంటి అనేది। ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బాధలు ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి వాళ్ళందరూ స్వచ్ఛందంగా విచ్చేశారు। ఒక్క రెడ్డిసే అంతమంది 40-50 వేల మంది వచ్చారంటే మామూలు విషయం కాదు। ఆ యొక్క ప్రధాన డిమాండ్లు ఏమంటే పిల్లలందరూ కూడా ఇవాళ విదేశీ విద్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఆ రోజు రెడ్డి మహాగర్జన పెట్టుకోవడం జరిగింది। దానికి అనుగుణంగానే భవిష్యత్తులో కూడా ప్రభుత్వం స్పందించే వరకు మా కార్యాచరణ ముందు బ్రహ్మాండంగా ఉంటుంది। గ్రామ స్థాయి నుంచి పట్టణము, మండలము, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీల నిర్మాణం చేస్తూ పటిష్టంగా నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ముందు ప్రభుత్వం స్పందించేటంత వరకు మా కార్యక్రమాలు యథావిధిగా ఎప్పటికి కొనసాగుతుంటాయి। దాంట్లో భాగంగానే ఈ నెల చివరి వారంలో 31 జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం, జూన్ మొదటి వారంలో ప్రతి ప్రజాప్రతినిధి కులాలకు అతీతంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల ప్రతినిధులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని